ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, అత్యున్నతుడా, మీకే స్తోత్రాలు తండ్రి, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీ కృప మా ఎడల కనపరిచారు తండ్రి, స్తోత్రాలు. అయ్యా, అవునయ్యా, మా కుటుంబాన్ని, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ రెక్కల చాటున భద్రపరుచుకున్నందుకు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ లోకమనే ఈ యాత్రలో మరొక రోజును మాకు అనుగ్రహించినందుకు ప్రభువా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనము, నీ కాలు చిక్కబడుకుండునట్లు ఆయన నిన్ను కాపాడును అని తండ్రి ఈరోజు మాకు వాగ్దానం చేస్తున్నారు. అవును ప్రభు, ఈ ఉదయకాల సమయంలో ఏ సమస్య రాకుండా ఈరోజును మేము ప్రారంభించబోతుండగా ఏ శోధనలో, ఏ చిక్కుల్లో, ఏ మోసపూరితమైన చర్యల్లో మేము చిక్కుబడిపోకుండా మీరు ఈరోజు మమ్మల్ని కాపాడుతారని వాగ్దానం చేస్తున్నారు. అవునైనా, మీ పైన ఆధారపడిన ఏ ఒక్క బిడ్డ కూడా ఈ రోజున చిక్కుబడడు నాయన. మిమ్మల్ని నమ్ముకున్న ఏ ఒక్క బిడ్డ కూడా ఈ రోజున ఏ ఒక్క అపాయంలో, ప్రమాదంలో చిక్కుబడడు తండ్రి. అయ్యా, ఈ రోజున బిడ్డలు ఎవరైనా భయపడుతున్నారేమో వారికి మీరు తోడై ఉండండి. వారు చిక్కుబడబోతున్న ఆ యొక్క స్థలంలో నుంచి వారిని తీసివేయండి. వారిని మోసగిస్తున్న ఆ వ్యక్తుల నుంచి ఈ రోజున వారిని దూరపరచండి. వారిని క్షేమంగా, సురక్షితంగా అయ్యా వారి యొక్క ప్రాంతాలకు మీరే చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. ప్రభు, ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే వారికి తోడై ఉండండి. మీరే క్షేమాన్ని దయచేయండి ప్రభువా. వారి ప్రయత్నాలన్నిటినీ కూడా తండ్రి సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, మా యొక్క ప్రతి పనిని కూడా తండ్రి ఉదయాన్న మీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. అయ్యా, మా శక్తి వలన, మా జ్ఞానం వలన మీ ముందుకు వెళ్ళలేము, కానీ కేవలము మీ కృప వలన మేము ప్రతి కార్యము చేయగలం తండ్రి. అయ్యా, అందును బట్టి మమ్మల్ని జ్ఞానంతో నింపండి, శక్తితో నింపండి, బలంతో నింపండి. మేము చేస్తున్న ప్రతి పనులో నూరింతలుగా ఆశీర్వదింపబడుటకు కృప చూపించండి తండ్రి. శుభకార్యాల విషయాల్లో, క్రొత్తగా ప్రారంభిస్తున్న పనుల విషయాల్లో తండ్రి మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణమును కూడా దీవించండి. ప్రతి ప్రయాణంలో మీరు తోడై ఉండండి. వెళుతున్న, వస్తున్న ప్రతి మార్గంలో తండ్రి మీ దేవదూతల రక్షణ దయచేయమని, అయ్యా మమ్మల్ని సురక్షితంగా మా గమ్య స్థానాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం నాయనా. ఈ రోజున ఎవరు కూడా ఎటువంటి లేమికరమైన పరిస్థితిని ఎదుర్కొనకుండా ప్రతి బిడ్డను కూడా సమృద్ధితో నింపండి. అన్ని విధాలను తండ్రి బిడ్డలను ఆశీర్వదించండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయతలో తండ్రి వారిని ఇంకా వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి జ్ఞానంతో నింపండి అయ్యా. ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో, రిపోర్ట్స్, చెకప్స్, డెలివరీస్ కొరకు వెళ్తున్నారో నాయన, వారందరికీ మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, అపవాది మా సమయాన్ని దొంగలించకుండా మమ్మల్ని జ్ఞానంతో నింపమని కూడా తండ్రి బ్రతిమాలుతున్నాము నాయన. ఈ రోజున మా మాటల వలన, మా నడవడిక వలన, మా పనుల వలన తండ్రి మీ నామం అవమానించబడకుండా తండ్రి మీ నామం ఘనపరచులాగున మమ్మల్ని మీరే వాడుకొనమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, గృహాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభువా. వారికి మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ రోజున మేము ఈ లోకమాయలో పడిపోకుండా అయ్యా జాగరూకులమై వాక్యానుసారంగా జీవిస్తూ అయ్యా అనేకులకు సాక్షార్థకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని బ్రతిమాలుతున్నాం ప్రభువా. తండ్రి, మీ కృప, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. సంవత్సరమును దయా కిరీటమును వారికి అభిషేకముగా దయచేయమని తండ్రి, మేము కూడా తండ్రి కొందరికైనా మీ మాటలు చెప్తూ మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్సులు ఉండే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకును అనుగ్రహించమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమెన్.